హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు స్కై కమ్యూట్. ఈరోజు డేట్ 26 ఆగస్ట్ 2026. అండ్ మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి. మేబీ ఈ ఫ్రైడే అండ్ మండే వీడియో రాకపోవచ్చు అని చెప్పేసి. సో నేను లాస్ట్ వెనస్డేనే వీడియో రిలీజ్ చేశాను. అగైన్ ఈ వెనస్డే వీడియో రిలీజ్ చేస్తున్నాను. అండ్ నేను ఈ గ్యాప్లో వెళ్ళిన ట్రిప్స్ కూడా వీకెండ్స్లో నేను రిలీజ్ చేస్తాను ఛానల్లో. సో స్టే ట్యూన్డ్ అండి. అండ్ మనం రెగ్యులర్గా అయితే వీక్ డేస్లో మనం న్యూస్ గురించి అండ్ మనం రెగ్యులర్ కాంటెంట్ గురించి మాట్లాడుకుంటాము. సో ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ నెంబర్ 29 స్టార్ట్ చేద్దాం. యాజ్ యూజువల్ అండి, స్టార్టింగ్ విత్ ఇంటర్నేషనల్ న్యూస్. రష్యాలో అయితే యూఎస్కి సంబంధించిన ఒక వార్ ప్లేన్ అయితే అక్కడ దిగిందండి. బట్ అది ఎందుకు దిగింది, ఎమర్జెన్సీ ల్యాండ్ ఏమైనా జరిగిందా లేకపోతే ఇంకా దేనికి అనేది అయితే రీజన్స్ ఎగ్జాక్ట్గా తెలియదు. సో అందరైతే చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నారు ఎందుకు అక్కడ ల్యాండ్ అయింది ఫ్లైట్ అని చెప్పేసి. అండ్ మన కంట్రీ వైడ్గా షుగర్ ప్రైజెస్ గురించి అయితే అందరికీ తెలుసండి. లైక్ అరౌండ్ 70 to 80 రూపీస్ అయితే 1 kg షుగర్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ నేపాల్ అండి, మన ఇండియా అండ్ నేపాల్ బార్డర్ షేర్ చేసుకుంటున్న ప్లేస్ ఉంది కదా, సో అక్కడి నుంచి నేపాలియన్స్ అయితే మన ఇండియాలోకి వచ్చి షుగర్ అయితే కొనుక్కుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రైజెస్ అండ్ మన దగ్గర ఉన్న ప్రైజెస్కి అయితే చాలా డిఫరెన్స్ ఉంది. పర్ కేజీ అరౌండ్ 30 to 40 రూపీస్ డిఫరెన్స్ అనేది వస్తుంది. సో అందుకే వాళ్ళు ఇండియాలోకి వచ్చి షుగర్ అనేది ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కొని వెళ్తున్నారు. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే నేపాల్ వాళ్ళు చాలా షుగర్ అనేది కన్జ్యూమ్ చేస్తారు. సో వాళ్ళు కంప్లీట్గా షుగర్ అయితే ఇండియా నుంచిలే, అది కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకెళ్తున్నారు. మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, ఎయిర్ ఇండియాకి సంబంధించిన యాక్సిడెంట్స్ అయితే చాలా అవుతున్నాయని చెప్పేసి. అండ్ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్, ఎయిర్ ఇండియా ఫ్లైట్ సడన్గా 300 feet అనేది సడన్గా కిందికి రావడం అండ్ ఆ పైలట్స్కి డోపింగ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ రావడం. సో ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఎవ్రీ ఇయర్ డోపింగ్ టెస్ట్ అయితే ప్రతి ఒక్క పైలట్కి చేస్తామని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం కదండి, నూకరాజు అండ్ ఫ్యామిలీ కంప్లీట్గా సూసైడ్ చేసుకున్నారు. అండ్ రాజమండ్రి బ్రిడ్జ్ నుంచి పైనుంచి కిందకి దూకి సూసైడ్ చేసుకున్నారని డిస్కస్ చేశాం కదా. సో దానికైతే రీజన్స్ అయితే కంప్లీట్గా బయటకు వచ్చాయి. అవేంటంటే లైక్ మనం మాట్లాడుకున్నాం కదా, సాదిక్ ఖాన్ అని చెప్పేసి వాళ్ళని హరాస్ చేస్తున్నాడు అండ్ వాళ్ళ అమ్మాయి సౌజన్య అని బెదిరిస్తున్నాడు అని చెప్పేసి. సో వాళ్ళ ఇంట్లో ఇద్దరు చనిపోయారని డిస్కస్ చేసాం మనము, నూకరాజు వాళ్ళ అల్లుడు అండ్ నూకరాజు వాళ్ళ కొడుకు. సో ఇప్పుడు సౌజన్య వాళ్ళ హస్బెండ్ జగదీష్ రెడ్డి అండి. సాదిక్ కూడా ట్రైనర్ కదా, సో ఇతను కూడా అతనికి ట్రైన్ చేస్తూ అతనికి తాగే డ్రింక్లో ప్రోటీన్ షేక్ అని చెప్పేసి పాయిజన్ కల్పించడం, ఇలా చేయడం వల్ల ఏంటంటే జగదీష్ రెడ్డి అయితే చనిపోయారు. ఈ ఇన్సిడెంట్స్ తర్వాత సాదిక్ వచ్చేసి లైక్ వాళ్ళ దగ్గర నుంచి మనీ డిమాండ్ చేయడం అండ్ సౌజన్యని ఫిజికల్గా అబ్యూస్ చేయడం, సో ఇలాంటివన్నీ బ్యాక్ టు బ్యాక్ చేశారు. కమ్యూనిటీ కూడా చేంజ్ చేసుకోమని చెప్పేసి ఫోర్స్ చేశారని కూడా అతను కన్ఫెస్ చేశారనమాట. సూర్యాపేటలో అయితే ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగిందండి రోడ్ పైన. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వస్తూ ఉంటే లైక్ దానికి ఒక కంటైనర్, పెద్ద లారీ కంటైనర్ వచ్చేసి కొల్లైడ్ అయిపోయినాయి. సో దానివల్ల ఏంటంటే బస్సులో ఉన్న అరౌండ్ 6 members చనిపోయారు అండ్ అందులో అరౌండ్ 5 members లేడీస్ అని చెప్తున్నారు. సో మిగిలిన వాళ్ళకి అరౌండ్ ఒక 20 members వరకు అయితే ఇంజురీస్ అయ్యాయి. అండ్ బస్సులో ట్రావెల్ చేస్తున్న టోటల్ ప్యాసింజర్స్ కౌంట్ వచ్చేసి 42 members అండి. నేను ఆఫీస్ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు మాత్రం శిల్ప లేఅవుట్ పైన నేను ఎంత ట్రాఫిక్ అయితే ఎప్పుడు చూడలేదు. అండ్ ఐ థింక్ నాకు తెలిసి నేను శిల్ప లేఅవుట్ పైన ఏదో ఒకటి స్ట్రక్ అయింది అని అనుకున్నాను. బట్ అది కాదండి, శిల్ప లేఅవుట్ తర్వాత ఓఆర్ఆర్కి వస్తూ ఉంటే ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇది గ్లాన్జా కార్ అనుకుంటా, బెలినార్ గ్లాన్జా, ఐఎమ్ నాట్ షూర్. సో ఈ కార్ వచ్చేసి ముందరున్న ఇంకొక కార్కి అయితే క్లాష్ అయింది. సో నేను ఫస్ట్ ఈ క్యాంపర్ అనుకున్నాను, బట్ ఇది కాదు. కాస్త ముందుకెళ్ళి చూస్తే ఇక్కడ స్విఫ్ట్ కార్ ఉంది. సో ఈ రెండు కొల్లైడ్ అయ్యి యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట. అండ్ ట్రాఫిక్ కూడా అరౌండ్ 1.5-2 kilometers వెనక్కి జామ్ అయిపోయింది కంప్లీట్గా. సో నేను అందుకే చెప్తుంటాను ప్రతి వీడియోలో, డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, డ్రైవ్ సేఫ్ అండి, స్టే ఇన్ఫార్మ్డ్. ఇక్కడితో నేను ఎపిసోడ్ నెంబర్ 29 ఆపేస్తున్నాను. అండ్ మళ్ళీ అగైన్ మనం ఫ్రైడే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్, స్టే సేఫ్, స్టే ఇన్ఫార్మ్డ్, హ్యావ్ ఎ గుడ్ డే గైస్, బాయ్.